ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయమన్ గా శాస్త్ర సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం. ఆ, ఇవాళ మళ్ళీ రెండో ప్రశ్నతో అడుగుదామని చెప్పి డాక్టర్ వెంకటాచగంటి గారిని పిలిచాను. నమస్కారం డాక్టర్ గారు. ఓ నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. రెండో ప్రశ్నటు రమణానందన. యా, రెండో ప్రశ్న అటు రమణానంద, కానీ దానికి ముందు ఆ, ఇంకొక ప్రశ్న కూడా వచ్చాను అనమాట. ఓ దానికి ముందర ఇంకో ప్రశ్న ఉంది, ఏమిటో? సార్, ఈయన ఎవరో బ్రహ్మర్షిట ఆయన. ఆ, ఓకే. ఉమ్, ఆయన డాక్టర్ అట, ఉమ్, మళ్ళీ మహర్షి కూడా ఆయనేట. ఉమ్, ఆయన ఆయన పేరు వచ్చి శ్రీ కృష్ణ చాముండేశ్వరట. ఉమ్, సో మొత్తం కలిపితే బ్రహ్మర్షి, డాక్టర్ శ్రీ కృష్ణ చాముండేశ్వర్ మహర్షి ఉమ్, ఈయన. ఆ, ఆహా. అంటే ఎవరు కూడా ఏంటంటే బిరుదులు నా ఇష్టం, నేను పెట్టుకోవాల్సింది పెట్టుకుంటాను అన్నట్టు పెట్టుకుంటారు. ఈయన సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారితో డిస్కషన్ చేస్తూ ఉమ్, మీరు ఆ, ఇట్లా ఏంటి హవనం హవన్ చేస్తూ ఉమ్, హోమం చేస్తూ ఉమ్, మీరు ఇట్లా అదేంటి అందులో అల్లా మాలిక్ అంటూ హోమం చేస్తున్నారు కదా, అది ఎంత మటుకు కరెక్ట్ అని చెప్తే ఉమ్. దానికి ఆయన ఉండి ఆ, ఆయన అంటే ఎవరు? మన రమణానంద గారు. మన రమణానందన. ఓకే. మన ఆ, ఓకే, మన రమణానంద. ఓకే. మన రమణానంద గారు ఏమంటున్నారంటే, ఉమ్, హోమము అనేది ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు. ఉమ్హు, నంబర్ వన్. ఉమ్, నేను హోమం చేస్తూ సత్య షిరిడి సాయిబాబా అల్లా మాలిక్ అంటూ ఆయన చెప్పాడు. సో నేను, నువ్వు అల్లా మాలిక్ ఒకటే అన్నావు కదా అని చెప్పి ఆయన్ని స్తోత్రిస్తూ నేను షిరిడీలో చేసిన ఆ, అంటే ఏంటంటే మసీబూసి మారేడుకాయ అంటారు చూసారా. మీరు క్లియర్ గా చెప్పండి, ఆయన ఏం చెప్పాడు, అది అ- ఇంపార్టెంట్ ఇక్కడ నాకు, అదే అదే. తర్వాత మర్చిపోసి. ఓకే. అదే. సో నేను, నువ్వు అల్లా మాలిక్ అని అన్న సాయిబాబాని స్తుతిస్తూ నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తూ చేసిన అస్సలు హోమం అది. నాకు క్లారిటీ రాలే, మళ్ళీ క్లారిటీగా చెప్పండి. ఏమన్నాడు రమణానంద గారు, ఏమన్నారు? ఓకే, ఈయన అడిగాడు అల్లా మాలిక్ అని చెప్పి నువ్వు హోమం చేసావని. ఈ బ్రహ్మశ్రీ డాక్టరు ఆది ఈది మహర్షి ఆయన అన్నాడు. ఆయన అవును. క్వశ్చన్ అడిగాడు, అడిగితే ఈయన ఏం చెప్తున్నాడు? ఈయన అంటోంది ఏంటంటే, నేను హోమం చేస్తూ ఉమ్, అదే ఆ హోమంలో ఆ, షిరిడి సాయిబాబా, ఆ, అల్లా మాలిక్ అన్న షిరిడి సాయిబాబాని కి థ్యాంక్స్ చెప్తూ నేను ఆయనకి చెప్పాను అని చెప్తున్నాడు అనమాట. అవును, నువ్వు దానికి అల్లా మాలిక్ ఎందుకు వచ్చింది మధ్యలో? షిరిడి సాయిబాబాని గుర్తు చేసుకున్నాను అని. గుర్తు గుర్తు చేసుకుంటూ చేసుకోండి. గుర్తు గుర్తు చేసుకుని అల్లా చేసుకో మాలిక్ ఎందుకు? ఆయన అల్లామానికి అన్నాడు కాబట్టి అని. ఓ, అల్లా మాలిక్ అన్నటువంటి షిరిడి షిరిడి సాయిబాబా సాయిబాబాని అని స్తుతిస్తూ హోమం చేస్తున్నాడు. సో- ఆ, శోధిస్తూ హోమం చేస్తాం. ఇప్పుడు ఆ- మసిపూసి మారడికాయ అంటారు దీన్ని. దీన్ని ఇది ఆ, ఇది ఇది అండ్ పైగా ఇది నేను షిరిడీలో చేశా కాబట్టి ఉమ్. అక్కడ చేశా అంటే అప్లీజ్మెంట్ పాలిటిక్స్ అంటారు చూసారా, అదే టైపులో అనమాట. శాస్త్రి గారు, దీనికి ఇప్పుడు మీరు ఏమంటారు? ఇది కరెక్ట్ అంటారా, తప్పంటారా మీ ఉద్దేశంలో? సార్ ఇవన్నీ ఇట్లా చేస్తూ చేస్తూనే ఆ, వాళ్ళని ప్లీజ్ చేస్తూ చేసి ఇట్లా చేస్తూ ఉండేటప్పటికి మన వాళ్ళ మీద హిందువులలో ఆ, ఈ వీళ్ళకి చేత కాదు వీళ్ళ మీద ఏదైనా రుద్దొచ్చు అనే కారణంతో ఇవాళ హైదరాబాద్లో ఒక స్కూల్లో ఒక రెండే సెకండ్ క్లాస్ చదువుతున్న ఆ పిల్లకి హోంవర్క్లో నువ్వు రేపు పొద్దున కల్మా చదివి రాసి తీసుకురా అని చెప్పారట. అమ్మాయి ముస్లిం అమ్మాయి ఏమో. ముస్లిం అమ్మాయి కాదు, హిందూ అమ్మాయి. హిందూ అమ్మాయికి వాళ్ళే అసలు ఇవ్వటం ఏంటది? అది ఏ సబ్జెక్ట్ లో ఉంది అది? హిస్టరీలో రాశారట అట్లా. హిస్టరీలోనా? హిస్టరీ హిస్టరీకి ఆ హోంవర్క్ అది. హిస్టరీలో అటువంటిది ఉండదే. అవి అది స్కూల్ ముస్లిం స్కూల్ ఏమో, లేకపోతే టీచర్ ముస్లిం టీచర్ ఏమో. అంతే అయి ఉండాలి. సో ఇప్పుడు ఇంతకీ అయితే సో ఏమైంది ఇప్పుడు? ఆ, అది మొత్తం పెద్ద గొడవ అంతా అయిన తర్వాత లాస్ట్లో ఏమంటారు, అది మేము ఓవర్లుక్ చేసాము, అది బై మిస్టేక్ వల్ల జరిగింది. ఇది ఇప్పటికి రెండోసారి అయింది. ఫస్ట్ టైం చేస్తే దాన్ని కొట్టేశారట, ఇప్పుడు చేసింది. సో 2 సార్లు ఓవర్లుక్ చేసాము అన్నట్టు చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు అంటే మనం ప్రశ్నిస్తున్నాము. అండ్ వీళ్ళు
ఇదిగోండి ఇప్పుడు ఈయన రమణానంద గారు అట్లా అంత ఆయన అల్లా మాలిక్ అని చెప్పి హోమం చేయటంతో స్లోగా షిరిడి సాయిబాబాని అటు యేసుప్రభుని అందరినీ తీసుకొచ్చి హిందువులో కలిపేసేసి దీన్ని అంతా భ్రష్టు పట్టిద్దామని కారణం ఇది. సో బాగా నేను చెప్పారు. దీన్ని డెఫినెట్ గా నిర్వద్వంగా ఖండిస్తున్నా. ఎస్ అండి శాస్త్రి గారు కరెక్ట్ చెప్పారు. అందుకే రమణానంద్ లాంటి వాళ్ళు తయారైతేనే ఇవన్నీ తయారైతాయి. సో ఎగ్జాక్ట్లీ. ఇది చాలా తప్పు ఇది. ఆ, తప్పుగా అసలు ఘోరం సార్ ఇది. ఈ ఏంటిది అసలు? రమణానంద ఇక పైగా ప్రతిసారి ఏమంటాడంటే ఆ సర్వమత సమానత్వాన్ని షిరిడి సాయిబాబా పెంపొందించినది ఎవరూ పెంపొందించలేదని కూడా అంటాడు మళ్ళీ. ఇంకో మాట ఎవరు ప్రాబ్లం ఏంటంటే చేశారు చెప్పండి అంటాడు. చెప్తున్నా. అన్ని ఆ, అన్ని హిందువులకే మీ మీద ఆపాదిష్టమే అదే ఇవన్నీ. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే మరి సర్వమత సమానుడైనప్పుడు ఆయన మస్జిద్లో ఎందుకు చచ్చాడు ఎప్పుడు? ఆయన మసీదులో నుంచి మొదలు పెట్టాడు అని చెప్పి. మసీదులో మొదలు పెట్టాడు, మసీదులోంచి చచ్చాడు కదా ఆయన, ఇంకెక్కడ తెచ్చాడు? అవును. ఇప్పుడు ఏమంటే మసీదులో బతికిన ఆయన మసీదులోనే ఉంటే కదా. ఏమన్నా గుడికి అవును. వచ్చి గుడి ముందర బతికాడా? లేదు కదా. లేదు లేదు. ఎన్నడన్నా ఏ గుడికన్నా వెళ్ళి పూజ చేసినాడా? లేదు కదా. ఇవన్నీ కాదండి. నేను ఇప్పుడు హోమము అంటే ఏంటి చూద్దాం. యజ్ఞము, హోమము ఇలాంటి పదాలన్నీ వేదంలోంచి వచ్చినాయండి. ఎగ్జాక్ట్లీ. వేదంలో స్పష్టంగా ఎవరికి హోమం చేయాలో రాసి ఉంది. అవును. సో ఏ దేవతకి ఎప్పుడు ఏమిటి కథా కమామిషు అని రాసి ఉంది. దానికి సంబంధించిన శాస్త్రాలు మన దగ్గర చాలా ఉన్నాయి. అందులో కల్పశాస్త్రం ఒకటి. కల్పశాస్త్రంలో స్పష్టంగా ఉంటుంది. అలాంటి కల్పశాస్త్రం ఉండగా నువ్వు తప్పుగా ఎలా చేస్తావు? పైగా కల్పశాస్త్రంలో శుభ్రంగా రాసి పెట్టారు అక్కడ. ఎవరు హోమం చేయాలి, ఎటువంటి వాళ్ళు చేయాలి, ఎలా తప్పులు చేయకూడదు, ఎలా ఉండాలి ఆచార వ్యవహారాలు అన్నీ చెప్పారు అందులో. నేను ఒక వీడియోలో చెప్పాను కూడా ఈయన తప్పు చేస్తే. సో ఇప్పుడు ఈయన షిరిడీ సాయిబాబా అల్లా మాలిక్ అన్నాడు, అటువంటి షిరిడీ సాయిబాబాకి నేను ఆవుతిస్తున్నాను అనడం చాలా తప్పు. అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు. చచ్చిపోయిన కాదు. వాళ్ళకి ఇవ్వకూడదు. దేవతలు అంటే ఎవరండి శాస్త్రి గారు? దేవతలు అంటే మరణము లేని వాళ్ళు. అట్లా కాదు సార్. షిరిడి సాయిబాబాకి చెప్తూ నువ్వు పోనీ షిరిడి సాయిబాబా నమః అన్నావా? కాదుగా. అల్లా మాలిక్ అంటూనే అన్నావుగా. దట్ ఈస్ సెకండరీ స్టోరీ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వేదంలో లేని దేవతలకి నువ్వు ఎట్లా ఇస్తావు ఆహుతులు? అవును, అదే ఇవ్వకూడదు. కరెక్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ వేదంలో ఉన్న దేవతలకే ఆహుతులు ఇవ్వాలి. ఆ 33 దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే నువ్వు ఆహుతులు ఇవ్వాలి. అవును. అలా కాకుండా నీ ఇష్టం వచ్చిన ఆహుతులు నువ్వు ఇస్తాను అంటే కుదరదు కదండి శాస్త్రి గారు. ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుందండి. ప్రాసెస్లో ఆ ప్రాసెస్నే ఫాలో అవ్వాలి. అదేదో సినిమాలో అన్నట్టు నా చేతిలో గరిటె ఉంది, నా నా నెయ్యి, నా హవనము, నేనేస్తే నీకేం నొప్పి అన్నట్టు మాట్లాడుతున్నారు అదే వీళ్ళు. అదే అట్లా సినిమాల్లో చూపించడం కూడా చాలా పొరపాటు చేస్తున్నారు. ఇప్పుడు యజ్ఞము అన్నది ఇప్పుడు ఇది ఒక వైదిక ప్రక్రియ. ఇది ఏమి మానవులు అందరూ కూర్చొని చేసుకొని టుగెదర్ చేసుకునేటట్టయితే నో ప్రాబ్లం, ఎవరికి ఏం ప్రాబ్లం, అందరు మానవులు చేయవలసిందే. కానీ అవును. సర్వమానవులు ఈ ఆచారాన్ని పాటిస్తూ చేయాలి. చెయ్యాలి. వైదిక అవును. ఆచారాన్ని పాటిస్తూ వేదంలో ఉన్నది నువ్వు చేస్తున్నావు కాబట్టి అదే విధంగా పాటించాలి. ఇప్పుడు మనం లెట్స్ సే దట్ ఒక టెంపుల్కి వెళ్తామండి, గుడికి వెళ్తాము, చెప్పులు బయట వదిలి లోపలికి వెళ్తాము. అవును. అది ఆచారమా కాదా? అవును. అవును. ఆ షిరిడి ఎగ్జాక్ట్లీ. సాయిబాబా చెప్పులతోనే వెళ్ళాడు లోపలికి, నేను వెళ్తానంటే కుదరదు కదండి. అది ఆచారం నువ్వు భ్రష్టు పట్టిస్తున్నావు. ఒక ఆచారాన్ని నువ్వు వ్యతిరేకంగా వెళ్తున్నావు. ఒక గుడి ఉన్నప్పుడు ఆ గుడి యొక్క ప్రాముఖ్యతను గుర్తుపెట్టుకుని ఆ గుడిలో ఏ చెప్తే మనం అది ఫాలో అయితే లోపలికి వెళ్ళాలి, అయితే లేదు. ఇవాళ రోజున మరి వాళ్ళు మసీదులోకి అట్లా చెప్పులతో వెళ్తున్నారా? లేదు కదా. ఇప్పేసేసి నీళ్ళది యజ్ఞ అదేదో ఉంటుంది కదా, అందులో అన్ని అది అది సరే, ముక్కులు మసీద్ సంగతి మనకెందుకు కానీ. ఆహా అవన్నీ చేస్తూ. సో వాళ్ళు ఏమైనా ఆచారాలు పాటిస్తున్నారు. ఇక్కడ మటుకు వచ్చినప్పుడు ఏం ఆచారాలు అక్కర్లేదు. అది నా ఉద్దేశం. విశేషం అది. వేదంలో ఉన్న హోమం చెయ్యాలి తప్పితే వేదంలో లేనిది నీకు చెయ్యడానికి అధికారం లేదు. ఎగ్జాక్ట్లీ. స్వాహ ఇస్తున్నామండి. స్వాహాకారం ఏమిటి అర్థము? ఇది మంచిగా నేను ఆహుతి ఇస్తున్నాను అని చెప్పటం. చెప్పినప్పుడు అగ్నిదేవుడా నేను ఈ ఆహుతిని ఇస్తున్నాను, ఈ ఆహుతిని ఫలానా దేవతకు చేర్చు అని చెప్పాలి. ఓకే. సో ఇదం అగ్నయే ఇదన్న మమ అంటాం. అంటే ఇది అగ్ని కోసం ఇస్తున్నాను. ఇదం వాయవే ఇదన్న మమ, ఇది వాయువు కోసం ఇస్తున్నాను. ఇదం ఆదిత్య ఇది ఆదిత్యాయ ఇదన్న మమ, ఇది ఆదిత్యుడికి ఇస్తున్నాను అని చెప్తున్నాం మనం. ఒక్కొక్క దేవతకి పేరు చెప్పి ఇస్తున్నాం హోమం. ఇస్తూ ఇదన్న మమ అని చెప్తున్నాం.
అప్పుడు ఈ దేవతలందరూ ఎక్కడున్నారు? వేదంలో చెప్పబడ్డారు. అవును. వేదంలో చెప్పబడిన దేవతకి ఇవ్వకూడదు. అవును. మీకు ఇప్పుడు మోడీ ఉన్నాడండి. మోడీ అంటే పిచ్చ అభిమానం అనుకోండి మీరు. మీరు మోడీ పేరు మీద హోమం చేయడానికి వీల్లేదు. అట్లా ఎట్లా చేస్తాం సార్? అదే మోడీ స్వాహ, ఇది మోడీ ఇదన్న మమ అంటే ఏందన్నట్టు తప్పు అవుతుంది. అగ్నిదేవుడు తీసుకెళ్ళి మోడీకి ఇవ్వలేడు కదా. అవును. ఇవ్వడు. అగ్నిదేవుడు మాట తప్పడు. ఆయన వేదంలో ఉన్న దేవతలుగా మాత్రమే ఆయన తీసుకెళ్ళి ఇస్తాడు. ఇంకే దేవతకి ఇవ్వడు. ఎవరన్నా పొరపాటున రాసినా అది తప్పు అవుతుంది. అవును. కాబట్టి అది తప్పు. ఇది ఖండించవలసిన విషయము. ఆయన పైన పక్కన ఎవరినో బ్రహ్మర్షి ఆయన పెట్టుకున్నాడు. ఆయన మహర్షి ఎట్టయ్యాడు నాకు అర్థం కాలేదు. బ్రహ్మర్షి మహర్షి రెండు పేర్లు వచ్చి ఏవో బాగున్నాయని పెట్టుకున్నారు. ఇక ఒకటి ఏది కావాలంటే అది పెట్టుకోండి, కానీ పెట్టుకునే ముందర అర్హత ఉండాలి కదండి. అసలు అసలు అట్లా కాదు సార్. బ్రహ్మర్షి అయిన తర్వాత ఇంకా నువ్వు మళ్ళీ మహర్షి ఏంటి? మా నాకు తెలియట్లేదు శాస్త్రి గారు. నాకు పిచ్చెక్కిపోతోంది. ఏదో సుప్రీంకోర్టులో కేసు వేయాల్సింది తప్పితే ఇదేదో తేలటం లేదు. తేల్చాలి ఇప్పుడు దీన్ని. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మహర్షి పెట్టుకోవడానికి వీలు లేదు. అట్లా కాదు. ఋషి, మహర్షి, బ్రహ్మర్షి, ఇది కదా ఆర్డరు. విషయం ఆర్డర్. రిషి బ్రహ్మర్షి ఇస్ డిఫరెంట్, మహర్షి ఇస్ డిఫరెంట్, రిషి ఇస్ డిఫరెంట్, రాజర్షి ఇస్ డిఫరెంట్. సో అవును. ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. హియర్ క్వశ్చన్ ఈస్, యూ వాంట్ టు బికమ్ బ్రహ్మర్షి, దెన్ యూ కెనాట్ బి ఇన్ ద పబ్లిక్ లైఫ్. అవును. బ్రహ్మర్షులు ఎవరికి ఇస్తారు ఆ బిరుదుల్ని? పబ్లిక్ లైఫ్లో లేని వాళ్ళకి ఇస్తారు అవి. అవును. సో ఎప్పుడైతే విశ్వామిత్రుల వారు బ్రహ్మర్షి అవ్వడానికి నానా తపన పడి తప్పబడితే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నువ్వు ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యావు అని చెప్పేదాకా చెప్తే ఆయన ఏమన్నాడు? నువ్వు చెప్తే నాకు కుదరదు, వశిష్ఠుడు వచ్చి చెప్పాలన్నాడు. అవును. అంటే అక్కడికి అహంకారం పోలేదు మనిషికి. అది అవును. తప్పు. ఈ కథ ఎవరో అల్లేరు ఇది. ఎందుకంటే ఒకసారి బ్రహ్మర్షి అయిన వాడికి అహంకారం ఉండదు. అవును. కాబట్టి ఇలాంటివన్నీ తప్పు. కథలు ఇట్లా అల్లితేనే మధ్యలో మనకు వచ్చి మనకి తలనొప్పి దారైంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. ఈయన రమణానందకి చేసే కథలు కూడా ఇవే ఉన్నాయి. అవును. నేను ఇప్పుడు ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో నీకు నేకెడ్ క్లబ్బులు ఉన్నాయి. అవును. అవునా కాదా? ఇండియాలో కూడా చచ్చినాయేమో నాకు తెలియదు ఇప్పుడు. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చాలా జనాలు వెళ్తూ ఉంటారు. సో అక్కడికి వచ్చి హోమం చేయండి అని నేకడాయన మహా అని చెప్తామా? చెప్తామా అండి? లేదు. తప్పు కదా అది. అవును. బూత్ అవుతుంది శాస్త్రి గారు. ఒక అవును. సినిమాలో ఇలాంటి బూతే ఎన్టీ రామారావు సినిమాలో చూపించారు. ఎన్టీ రామారావు కాబట్టి అటు చూపించుంటారు. ఎందుకంటే ఆయనది సినిమా పరమానందయ్య శిష్యులు కదా. ఉమ్. తెలుసా? మీ సినిమా చూసారా మీరు? విన్నాను, అది చూసినట్టు ఉన్నా సరిగా కానీ. చూసుంటారు మీరు. ఏమైతుందంటే అతను ఒక ఆ, రాజు, ఎన్టీఆర్ గారు రాజు. ఆయన దగ్గర ఓకే. ఆయన ఆయన రాజ్యంలోనే పరమానందయ్య గారు ఉంటారు. ఆయన ఉమ్. ఆస్థాన గురువు ఏదో ఉంటుంది. సరే ఈయన ఏంటంటే ఒకరోజు ఒక ఒక స్త్రీతో చక్కగా పడుకుంటాడు. భార్య ఎవరు కాని స్త్రీతో. ఎవరు పరమానందేయుడు? ఎన్టీఆర్ రాజు. ఎన్టీఆర్. రాజు. రాజు. ఓకే. పరమానందే పాపం ఆయన ఆయన మామూలు. సో అయితే ఈ రాజు పడుకుంటాడు చక్కగా. పడుకొని రాత్రి అయిపోయి ఆయన ఏంటంటే నిష్ఠాగరిష్ఠుడు ఏ విషయంలో? లింగార్చనలో. ఆ, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది సీన్. అవును. సో ఆ సీన్ లో ఏం చూపిస్తున్నారు అక్కడ? పొద్దున్నే లేస్తాడు, లేట్ అయిపోతుంది అనమాట. అప్పుడు పక్కనే పూలు తీసుకొని ఏం చేశాడో మీకు తెలుసు. ఎగ్జాక్ట్లీ. సో అది ఎంత తప్పు అలా చూపించడం అన్నది, అది భక్తి కాదు. అది యు ఆర్ డూయింగ్ నాన్ సెన్స్. యూఆర్ డూయింగ్ అబ్సల్యూట్ నాన్ సెన్స్. అలా సినిమాల వాళ్ళు చూపించారు. అది అది వ్యతిరేకించలేదు బ్రాహ్మణుడు. ఫస్ట్ ఆ రోజున వ్యతిరేకించుంటే ఈ రోజు దాకా వచ్చేది కాదు శాస్త్రి గారు. వచ్చేది వచ్చేది కాదు. అవును. ఐ వీళ్ళందరూ అగ్రి. ఇప్పుడు శివాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళంతా ఏంటి? పొద్దున్న లేచి వాళ్ళ భార్యలకి ఇట్లనే చేస్తారా? ఒప్పుకోకూడదు శాస్త్రి గారు. ఏమన్నా అంటే మార్కండేయుడు అది ఈ కథ భక్త కన్నప్ప, ఈ కథ ఏవో చెప్పి భక్త కన్నప్ప మాంసం పెట్టలేదా శివుడికి అంటారు. ఎంత తప్పండి ఇవన్నీ. కథలు అల్లేశారు. అవును. పరమాత్ముడికి నివేదించవలసింది ఏమిటి అన్నది కూడా వేదంలో ఉంది. అవును. మరి ఇప్పుడు ఈ పనులు చేయటం ఏంటి ఇవన్నీ? ఇవి అలా భ్రష్టు పట్టి భ్రష్టు పట్టి భ్రష్టు పట్టి భ్రష్టు పట్టి ఇక్కడ దాకా వచ్చి ఈయన ఇంకాస్త భ్రష్టు పట్టి తీసుకెళ్తున్నాడు. దీన్ని వేదం చదువుకున్న మనం వ్యతిరేకించకపోతే అది మన యొక్క లాలూచి పని అవుతుందన్నమాట. అవును. కాబట్టి మనం వ్యతిరేకించి తీరాలి. తప్పకుండా దీన్ని నిగ్గు తేల్చవలసిందే ఈ విషయం.
నేను అవును. అందరు బ్రాహ్మణులకి పిలిపిస్తున్నాను, ఆంధ్రాలో తెలంగాణలో వాళ్ళందరికీ, తెలుగు వచ్చిన వాళ్ళందరికీ. ఈయన ఈ మాటలు చెప్తున్నాడు, దీన్ని మీరు ఖండిస్తారా ఖండించరా? అవును. ఎలా, ఎందుకు ఖండించరు? ఎందుకు ఖండించరంటే దానిలో కొంతమంది బ్రాహ్మణుల్ని అక్కడ రామేశ్వరంలో టెంపుల్స్లో పూజారులుగా పెడతాడు. అవును. ఆ ఉద్యోగాలు కావాలి మాకు, ఆ ధనం కావాలి. కాబట్టి ఈయన రమణానందని వ్యతిరేకిస్తే మాకెక్కడ ఉద్యోగాలు రావు అక్కడని వీళ్ళు చేయకుండా ఆపుతారు. సరే, వాళ్ళు ఆపారు, మరి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏమయ్యారు? శ్రీశైలం దేవస్థానం ఏమయ్యారు? కాళహస్తి దేవస్థానం ఏమయ్యారు? ఈ ఈ ఈ దేవాలయాలన్నీ ఏమవుతున్నాయి? వాళ్ళందరూ ఏం మాట్లాడరా, నోరిప్పరా? మ్మ్. శాస్త్రి గారు, ఇది చాలా తప్పు జరుగుతోంది శాస్త్రి గారు. పరమ పవిత్రమైన వేదంలో ఉన్నటువంటి హోమ ప్రక్రియని భ్రష్టు పట్టించేస్తున్నారు. ఐ అగ్రీ. ఇంకా వీళ్ళు తుముకులాడి ఈ బ్రాహ్మణులు కొంతమంది తయారవుతారు. ఎవడంటే సగం సగం జ్ఞానం ఉంటుంది వాడు. వీడేదో ప్యాంట్ వేసుకొని హోమం చేస్తున్నాడు, షర్ట్ వేసుకొని హోమం చేస్తున్నాడు, లుంగి వేసుకొని హోమం చేస్తున్నాడు. అసలు వీళ్ళకి డ్రెస్ సెన్స్ అసలు లేదండి వీళ్ళకి. వీళ్ళు ఏమంటే అంటే ఎవరు ఏం వేసుకుంటున్నారు కాదు, అక్కడ పర్ఫెక్ట్గా హోమం జరుగుతోంది, అది వెరీ ఇంపార్టెంట్. వేదంలో ఎక్కడ ప్యాంట్ వేసుకోకూడదు, షర్ట్ వేసుకోకూడదు, ధోతి కట్టుకొని చేయాలని వేదంలో ఎక్కడా లేదు. ఇవన్నీ భ్రష్టు మాటలు. అసలు మాట, అస్సలు విషయాన్ని వదిలేసి అలా పట్టబట్టి ఈ రమణాన్ని తయారయ్యాడు. ఐ అగ్రీ. ఇవన్నీ ఐ అగ్రీ. ఇవన్నీ నిర్ద్వంద్వంగా మనం కట్ చేయాలి శాస్త్రి గారు. యా. సరే, రెండో క్వశ్చన్లోకి వెళ్దామా? రెండో క్వశ్చన్కి వెళ్ళే ముందు ఫస్ట్ నాకు ఇది తేల్చండి మీరు. నాకు తేల్చట్లేదు మీరు ఇది. ఇప్పుడు వేదంలో ఉన్న యజ్ఞ ప్రక్రియకి విరుద్ధంగా యజ్ఞం చేయటము, దేవత కాని చచ్చిన వాడి శవానికి నువ్వు ఆహుతులు ఎలా ఇస్తావు? అవును. అవును. వాడి పేరు మీద నువ్వు ఎలా ఇస్తావు అసలు? విష్ణు సహస్రనామం ఉందండి. విష్ణు సహస్రనామము అన్ని నామాలు వేదం నుంచి తీసుకున్నవి. అవును. కొన్ని నామాలు ఏవైతే చతుర్భుజుడు ఇలాంటి నామాలు వేదంలో లేవు. మ్మ్. సహస్రాక్ష, సహస్రపాత్, అసంఖ్యాకమైన కళ్ళు, అసంఖ్యాకమైన కాళ్ళు ఉన్నాయని చెప్పారు. అవును. సో అది వేరు. ఇదేమో చతుర్భుజ, 4 భుజాలు ఉన్నాయంటున్నారు. సో అది విష్ణు సహస్రనామంలో రాకూడదు, వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళు పెట్టేసుకున్నారు వీళ్ళు, ఎందుకంటే విష్ణు అవతారం చూపించాలి కదా. సో ఇప్పుడు ఆహుతులు ఇచ్చేటప్పుడు విష్ణువు పేరు మీద ఆహుతులు ఇవ్వచ్చు. విష్ణువుకి ఎన్నో పేర్లు ఉన్నాయి, వేదంలో ఉన్నాయి, వాటితో ఆహుతులు ఇస్తున్నారు. ఫెంటాస్టిక్. సో అలా ఇవ్వాలి, కానీ చతుర్భుజ అని ఇవ్వకూడదు మళ్ళీ. సో ఇప్పుడు అది ఇచ్చారు కాబట్టి నేను ఇది ఇస్తా అంటాడు ఈయన. మ్మ్. వేదంలో చతుర్భుజ లేదు కదా. లేదండి మా పురాణంలో ఉంది. అయితే సాయి సచ్చరిత్రలో ఉందంటాడు ఆయన. అవును. సాయి సచ్చరిత్రకి అసలు దీనికి సంబంధం లేదని చెప్తుంటే విండే. ఓకే, ఇది రమణానంద కథ. ఇప్పుడు ప్రశ్న 2కి వెళ్దాం. యా. ప్రశ్న 2 ఓకేనా శాస్త్రి గారు? మొదటిదానికి మొద మైనంపాటికి రమణానందకి ప్రశ్న 2. అట్లా కాదు. మీరు చెప్పే లోపల ముందు ఫస్ట్ దానికి ఎవరన్నా సమాధానం పంపించారు సార్ మీకు? ఎవరు నాకైతే ఎవరు పంపిస్తారు? పంపించలేదు. ఎవరు పంపిస్తారు? ఎవరికి దమ్ముంది అక్కడ పంపిణీకి? అక్కడ వచ్చి చేస్తేగా సబ్జెక్టు. ఒకళ్ళిద్దరైతే నాకు పెట్టారు అనమాట. పరమాత్ముడికి అనేక నామాలు ఉన్నాయి, అనంత ఈయన అనంత నామాలు ఉన్నాయి, ఓ ఇన్ని నామాలతోటి ఆయన ఏమో అన్నట్టు రాశారనమాట. ఇన్ని నామాలు లేవేంటి? అన అనంత నామాలు ఉన్నాయి, ఆ, ఇన్ని నామాలతోటే ఆయన రెస్ట్రిక్ట్ చేయలేము అని అంటున్నాడు అనమాట. చేయలేము, కరెక్టే. మరి నువ్వు ఎన్నో అనంతనామాలు ఎన్నో రాయి మరి అక్కడ, రాసుకుంటూ పో. అన్ని నామాలన్నీ ఆయనవే అంటారు. అదే నామాలన్నీ ఆయన ఎట్లయితాయి? పెంట పేడ కూడా ఆయన నామం అవుతుందా? ఏం మాట్లాడుతున్నావు శాస్త్రి గారు? ఉమ్. పెంట పేడ అవుతుందా? ఉమ్. దుర్గంధం ఆయన పేరు అవుతుందా? అవుతుందా అవును. శాస్త్రి గారు? కాదు, అసలు కాదు. నువ్వు ఇప్పుడు ఒకరిని పట్టుకొని నువ్వు ఎద్దు పేడవిరా అన్నావు అనుకోండి, వాడే హర్ట్ అవుతాడు. అవును. అవుతాడా లేదా? డెఫినెట్, డెఫినెట్. నువ్వు కుక్క అని అన్నాడు అనుకోండి, దానికే హర్ట్ అవుతాడా లేదా? 100 రెట్లు. మరి పరమాత్మని ఎట్లా అంటామండి నువ్వు? అని నామాలు ఆయన వచ్చేటవుతాయి. అవును. శాస్త్రి గారు, ఇది బూతు మాట. అనే మాటలు ఇవన్నీ ఏమండి? చెప్పలేక అనే మాటలు ఇవన్నీ అదే అంటున్నా. నేను చెప్పే ఆన్సర్ చెప్పలేక మాట్లాడే ఇవన్నీ. అవును. ఇంకోటి ఎవడో రాస్తాడు, అవ్యక్తంలో ఉన్నప్పుడు పరమాత్మ, వ్యక్తమైనప్పుడు అనేక నామాలు ఉంటాయి. నీ బొంద, వ్యక్తమే అవ్వడు పరమాత్మ.
దానికి మాట్లాడటం ఏంటి శాస్త్రి గారు? వెరీ క్లియర్గా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు, రాదు కూడా. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? చూస్తున్నా. నేను ఎందుకు పంపిస్తున్నాను, ఆయన ఎప్పుడో ఒకప్పుడు ఆన్సర్ చేస్తాడన్న ఆశ మనకి ఉంది అని అనుకుంటున్నారా? లేదు అని చెప్తున్నా, అయినా పంపిస్తూనే ఉంటాం మనం. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా అడుగుతాను ఈ ప్రశ్నలు. కానీ సవాల్ వచ్చి మరి పబ్లిక్ లైఫ్లోకి వచ్చి మాట్లాడతానంటే నేను కూర్చుంటా, మనం అడుగుతా. అట్లా లేదు, ఎవరినో కూర్చొని నీ స్టూడియోలో నువ్వు కూర్చొని ఎవరినో కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటే కుదరదు. అక్కడ పబ్లిక్గా లైవ్ వెళ్ళాలి ప్రోగ్రామ్. అర్థమైందా శాస్త్రి గారు? సో దెర్ ఫోర్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు, రెండో క్వశ్చన్ అడగాలి నేను. సో అడగనా వద్దా? అడగండి. మైనం పాటికి కూడా అడుగుతున్నా. మైనం పాటి అని చెప్పి సాయిబాబా భక్తుడు పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటాడు. ఆయన ఆచార్య అని పెట్టుకుంటాడు పేరు. ఆయన శిష్యుడో లేకపోతే ఆయనకి పరిచయస్తుడో ఎవరో కానీ అతను చెప్పాడు అనమాట, మైనంపాటి మీతోటి డిబేట్కి రెడీ అని అన్నాడు అనమాట. ఆయన మైనం పాటిని రాయమనండి. అదే నేను అదే రాశాను మా మెయిల్లో. శిష్యుడు రాయడం ఎందుకు? అదే మీ మెయిల్, మీరు మైనంపాటి గారినే నాకు మెయిల్ పెట్టమండి అని చెప్పి నా మెయిల్ ఐడి కూడా ఇచ్చేస్తాను. నాకేం రాలేదు ఇప్పటిదాకా అయితే. సరే, ఈ మైనంపాటికి ఈయనకి ఇప్పుడు ఒకటి, మైనంపాటి సాయిబాబా దివ్య భక్తుడు అని చెప్పుకుంటాడు, సాయిబాబా దేవుడు అని చెప్పుకుంటాడు. సరే, ఈయన కూడా రమణానంద కూడా సాయిబాబా దేవుడు శివుడు అని చెప్పుకుంటున్నాడు. ఓకే, తప్పది. శివుడు వీళ్ళు కాలేరు, శివుడు ఎన్నటికీ కాలేరు వాళ్ళు. ఒకటి నంబర్ 1. నంబర్ 2, వీళ్ళిద్దరు బొట్టెందుకు పెట్టుకుంటున్నారు అడగండి. బొట్టెందుకు పెట్టుకుంటున్నావు? నువ్వు షిరిడి సాయిబాబా అల్లా మాలిక్ అన్నవాడు నీ భజన చేస్తున్నావు. వాళ్ళెవ్వరూ పెట్టుకోరు బొట్టు. ఒక 10 మంది ముస్లిమ్స్ లైక్ ఓవైసీ, ఓకే, అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, అర్థమైందా? ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మా శివుడే మీ అల్లా అని చెప్పించమనండి. అప్పుడు కదా సర్వమత సమానత్వం అవుతుంది. వాళ్ళు ఒప్పుకోరు, మేము ఒప్పుకోవాలా? మనమే ఒప్పుకోవాలి. అదే అంటున్నా, బొట్టెందుకు పెడుతున్నాడు ఆయన? బొట్టెందుకు? నీకు ఆయన ఆత్మసాక్షాత్కారం చెందిన మనిషికి బొట్టుతో పనేంటి? బొట్టు పెట్టుకుని నువ్వేం చెప్పదలుచుకున్నావు? నువ్వు అది షిరిడి సాయిబాబా బొట్టు పెట్టుకుని చూపిస్తాడా? బొట్టు పెట్టుకోలేదు సాయిబాబా ఎప్పుడు పెట్టుకున్నాడని వీళ్ళు చెప్పేసి అబద్ధాలు చెప్పేశారు అనుకుందాం కాసేపు. అది ముస్లింస్ చెప్పించండి. ఇతను ముస్లిము అల్లా మాలిక్ అన్నాడు, మరి అతను బొట్టు పెట్టుకుని తిరిగాడు, మీకు ఓకేనా? వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. వాళ్ళని వీడియో చూపించక అతని పేరు తిరుగుతుంటాడు ఇండియాలో, తెలుగు మాట్లాడతాడు చక్కగా. షిరిడి సాయిబాబా పేరు ఈ ఉద్దీనో అద్దీనో ఏదో చెప్పాడు తుర్క పేరు, చెప్పేసేసి సైఫుద్దీనో ఏదో పేరు చెప్పాడు. చెప్పి అతను ముస్లిం ఫ్యామిలీలో పుట్టాడు, మీరందరూ కలిసి అతను దేవుడు చేశారో, అతను ఎప్పుడు దేవుడు అనలేదు, నేను దేవుడిని అనలేదు, అల్లానే దేవుడు అని చెప్పాడు, మీరే దేవుడు అనుకుంటున్నారు. ఆయన అంతా కుల్లా చెప్తుంటే ఇప్పుడు ఏం చెప్తాం? ముస్లిమ్స్ ఒక్కడు కూడా అతను దేవుడు అనరు. మీరు అనుకుంటున్నారు, మీరు వాళ్ళతో చెప్పించండి, మా శివుడే మీ అల్లా అని చెప్పించండి. మీ అల్లానే మా శివుడు. మా శివుడికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, దునపోతుంది, చక్కగా ఎదురుకుండా నంది ఉంది, అన్నీ ఉన్నాయి. మరి మీకున్నారా? అల్లాకు లేడు. మరి మీ అల్లాకు లేరు కానీ వీళ్ళు అంటున్నారు. మరి ఏంటి సంగతి? రమణానందకి అండ్ మైనంపాటికి అక్బరుద్దీన్ ఓవైసీ అండ్ అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి కరడు కట్టిన ముస్లిం వాదును తీసుకొచ్చి, అవును శివుడే గ్రేట్, శివుడే ఏక్ మాలిక్ హై అని చెప్పించండి వాళ్ళ చేత. ఇదా రెండో ప్రశ్న? ఇది రెండో ప్రశ్న కదా. మరి మీరు ఇప్పుడు మా మీద ఎందుకు రుతుతున్నావు నువ్వు? అది ఎగ్జాక్ట్లీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత చెప్పించు. నేను వెళ్ళి షిరిడి సాయిబాబా దానిలో పోయి సాష్టాంగ నమస్కారం చేస్తా. అక్బరుద్దీన్ చెప్తేనా? అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ పబ్లిక్ లో ఎస్ శివుడే మా దేవుడు అని చెప్పండి. చెప్పరు వాళ్ళు. అరే, అల్లా శివుడు ఒకటే అంటున్నారు కదా. మీరు వాళ్ళ చేత చెప్పించండి. వాళ్ళు ఒప్పుకోరండి, మరి మమ్మల్ని ఎందుకు ఒప్పిస్తున్నావు? నువ్వు పొట్టెందుకు పెట్టుకుంటున్నావు? అసదుద్దీన్ ఓవైసీకి తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీకి బొట్టు పెట్టి చెప్పండి శివుడు దేవుడు అని చెప్పి.
అరే భారతదేశం ఆయన ఆయన పార్లమెంటుకే వెళ్ళి పాలస్తీన్ జిందాబాద్ అన్నాడు. అవును, అవును, ఎంత ఎంత ఘోరమైన మాట అంటే అది నిజంగా చెప్తున్నా. అవును. అందరూ జై హింద్ అంటుండి ఈయన పాలస్తీనా హింద్ అంటున్నాడు, పాలస్తీనా జై అంటున్నాడు. అవును. శాస్త్రి గారు, ఇది నా రెండో ప్రశ్న. 10 మంది కరడు కట్టిన ముస్లింస్ని తీసుకొచ్చి శివుడే దేవుడు, మా అల్లానే శివుడు అని చెప్పించండి. ఇది మా రెండో ప్రశ్న. చెప్పిస్తారా లేదా? చెప్పించకపోతే మీరు నోరు మూసుకొని మా మీద రుద్దకండి. ఎగ్జాక్ట్లీ, అయితే మటుకు ఒప్పుకుంటాను నేను. యా. యా. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే సార్. ఉంటా శాస్త్రి. ఓకే సార్. ఓ ఓ